నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు నిర్దొండ జగదీష్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ హాజరై మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా మహిళల పాత్ర సమాజ అభివృద్ధిలో ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తారని తెలియజేశారు. సంబంధించి ప్రతి ఒక్కరు ఆ విధంగా మోటివేట్ చేసిన వాళ్ళు చెప్తుండేది. మా సంఘాలలో మహిళలు ఏ విధంగా పనిచేస్తారు, ఏ విధంగా గిఫ్ట్లు పోటీలు ఏ విధంగా పెడతారు, అంటే ఒక మహిళల చైతన్యం ఏ విధంగా తీసుకొస్తారు. అంటే నేను అన్ని కులాలకు పోతుండను, బట్ మన వైశ్య సంఘాలలో ఉన్నంత మోటివేషన్ పర్టికులర్ గా మహిళలకు ఉన్న మోటివేషన్ వేరే దగ్గర చూడాలి మనం. సో అటువంటి మహిళా శక్తిని నిర్మించిన మీ అందరికీ కూడా నిజంగా చేతులెత్తి మొక్కాలా. ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది మహిళలు పట్టించుకోరు, బట్ మీ దాంట్లో ఇప్పుడు ఒక పిలుపు సురేష్ అన్న, మా శ్రీన్ సేటు, ఒక మా జగదీష్ అన్న పిలిపించినప్పుడు ఇంతమంది వచ్చి ఇక్కడ మహిళా దినోత్సవం చేసుకుంటుందంటే నిజంగా ఎంతగో. వేరే దగ్గర అయితే బతిమలాడుకొని రమ్మనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటది కొన్ని సందర్భాలలో మేము చూస్తుంటాం. ఇలా అంత గొప్ప శక్తి ఉన్న మీ అందరికీ కూడా నా చేతులెత్తి జోడించి మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఈ సందర్భంగా మా అన్న చెప్పింది ఇంతకు ముందు ఒకసారి మా థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఇక్కడ సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దిల్సే సిద్దిపేట రీజియన్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ లయన్ సంజయ్ గుప్తా, లయన్ సుమలత దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన సభ్యులను సన్మానించి ఈ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ సమాజ సేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్ అని, వారి సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ బాబురావు, లయన్ అమర్నాథరావు, లయన్ రాజమౌళి పాల్గొన్నారు. మీ అందరి సహకారము, మీ అందరి ప్రోత్సాహంతోనే ఈరోజు డిస్ట్రిక్ట్ నాయకత్వం వహించే అవకాశం, మహత్తర అవకాశం నాకు లభించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎస్పెషల్లీ మా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట్, ఇక్కడ మా చార్టర్ మెంబర్ సీనియర్ సభ్యులు తడకమట్ల ఈశ్వరయ్య గారు, కుమరవేలి శేఖర్ గారు ఉన్నారు. అలాగే మా ప్రెసిడెంట్ వినోద్ గారు, అలాగే మా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, నాకు వెన్నంటి ఉన్నటువంటి సోదరుడు గప్ప రమేష్ గారు ఉన్న వారందరి ప్రోత్సాహాలు, వారు వెంట తట్టి ప్రోత్సహించడం వల్లనే ఈ స్థితిలో నిలిచినందుకు గర్వపడుతుంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు గౌరవనీయులు లయన్ వి సంజయ్ గుప్తా గారు, వేదిక మీద ఉన్నటువంటి ఈ రీజియన్ ఫస్ట్ లేడీ సోదరి సుమలత గారు, గుండాల రాధాకృష్ణ గారు, లింగం గారు, విజయ్ భాస్కర్ గారు, సత్యనారాయణ గారు, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మిత్రుడు అమర్నాథ్ గారు, దాదాపు 3 దశాబ్దాలుగా పటాన్ చెరువు బిహెచ్ఎల్ కొనసాగిస్తున్నటువంటి పెద్దలు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పటి నుంచి నాకు చిరపరిచితులు, డాల్ఫిన్ పేరు మీద పిలుస్తాం వారిని, డాల్ఫిన్ బాబురావు గారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని శ్వేత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ నెల 9న ఐరన్ మాత్రలు మింగిన ఆమెను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఆశ్రమ పాఠశాలలో వాచ్మెన్ ప్రధానోపాధ్యాయురాలు మందలించడంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖమ్మం మార్చరీ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీల ఆరాధ్య దైవం గొండి
ధర్మగురువు హిరాసుక్కా బాబా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై హిరాసుక్కా బాబా చిత్రపటానికి పూలమాలలు వేశారు. అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు దేశానికే గర్వకారణమన్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 4 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. ప్రకృతిని దైవంగా భావించే ఆదివాసీల జీవన విధానం ఎంతో గొప్పదన్నారు. అనంతరం కలెక్టర్ ఆదివాసీ సాంప్రదాయ నృత్యంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్వా నగేష్, శ్రీరామ్ రామకిషన్, ఆదివాసీ నాయకులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆర్డీఓ అనంతరెడ్డి పాల్గొన్నారు. స్థానిక మత సౌహార్దానికి ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ అవతరించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ రంజాన్ మాసాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలు కులాల సమన్వయానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం నాయకులు, మత పెద్దలు పాల్గొన్నారు. ఓకే ఓకే నాన్న అన్న కర్నూలు జిల్లా ఆదోనిలో బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మాన్యవార్ కాంచీరామ్ 92వ జయంతి సందర్భంగా రాయలసీమ జోనల్ స్థాయి సభ ఆదోని పట్టణంలో ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్జే మల్లికల్, చిందనూరు నాగరాజు హాజరయ్యారు. సభను మంచాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. రాయలసీమ జోన్కు చెందిన 6 జిల్లాల నుంచి రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభా నిర్వాహకుడు మంచాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రక్షణ గోడ లాంటిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు గద్దల నాగభూషణం, గోవిందు, శ్రీరాములు, నాగరాజు పాల్గొన్నారు. तमाम हजरात को जिला, राष्ट्र और तमाम पार्टी के बीएसपी पार्टी के लीडर का शुक्रगुजार है। हम तमाम जो गाँव से जिला से आए हुए हैं उनका शुक्रगुजार है। ये बीएसपी पार्टी का 92 कांचीराम साहब का जयंती के प्रोग्राम में आप 4 बजे तक भी आप ऐसे बैठे हुए मीटिंग सुन लेते हैं तो बोल को हमें शुक्रगुजार है। ऐसे लीडर बीएसपी को मिले हम ना को तो बोल को। और मैं बहुत खुश नसीब हूँ आदोनी में मेरे माँ बहना भी तक भी दूसरे गाँव से आकर, लेडीज भी आकर मीटिंग सुनकर मीटिंग को सक्सेस करने के वास्ते तमाम जिला उनका शुक्रगुजार हो। ये मीटिंग को आने के वास्ते तमाम ये मीटिंग को नौ खाने का इंतजाम किया गया है। अब तमाम हजरत नीचे खाने का इंतजाम किया गया है और नीचे खाने को आप जा सकते हैं। కింద భోజనం ఏర్పాటు ఉన్నది. అందరూ భోజనంకి కింద రావాలని కోరుతున్నాం. వస్తున్నాను అన్న అయిపోయింది. ఫయాజ్ एक फोटो ले।
ఒడిశాలోని కటక్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రి ట్రామా కేర్ ఐసీయూలో గత అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఘటనలో 10 మంది రోగులు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకి ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షాక్ తగిలింది. హెల్త్ చెకప్ తర్వాత ఆయనను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. డ్రగ్స్ సేవించినట్లుగా ప్రాథమిక పరీక్షలో తేలడంతో పాటు పార్టీలో డ్రగ్స్ లభ్యతపై పక్కా ఆధారాలుండడంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో రోహిత్ రెడ్డితో పాటుగా రితేష్ రెడ్డి, నిమిత్ కు కూడా రిమాండ్ విధించారు. పోలీసులు ఆయనను చెంచులగూడ జైలుకు తరలించారు. అంతకు ముందు వారు బెయిల్ పిటిషన్ వేయగా మెజిస్ట్రేట్ తిరస్కరించింది. ఈ కేసులో రోహిత్ రెడ్డితో పాటుగా ఏపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, 2 కీలక వ్యక్తులు కూడా నిందితులుగా ఉండడం రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మీరు అడ్డం ఉంటే సరే 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 ఏది సైడ్కి ఉండండి, ముంగడేం పోగలండి. మీరు అడ్డం ఉంటే సరే 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 ఏది ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు దాదాపు 15 రోజుల వ్యవధిలో ఈ 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పరీక్షలు జరుగుతాయి. ఒక పరీక్షకు 3 గంటల 15 నిమిషాల సమయం ఉండనుంది. ఈ సంవత్సరం 6,40,916 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే 10 గంటల వరకు మాత్రమే పరీక్షకు అనుమతిస్తారు. పేరెంట్స్ అన్నారు సార్, ప్లీజ్ కోఆపరేట్, మీరు వచ్చేయండి, వెనక్కి వచ్చేయండి.
ఏమైనా పేపర్స్ అనుకోకుండా తీసుకొచ్చిన డస్క్లో కూడా ఇలాంటి తీసుకొచ్చింది. రూమ్ కార్నర్ ఉంటుంది, రూమ్ నెంబర్ 8 కార్నర్ ఉంటుంది, అక్కడికి వెళ్తాం. అది 5, 6, 7 రూమ్ నెంబర్ 503 నుంచి 22 వరకు. సార్ పేరెంట్స్ అన్నారు సార్, ప్లీజ్ కోఆపరేట్. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఎట్టకేలకు స్పందించారు. తనకు ఎలాంటి దుర అలవాట్లు లేవని, తన స్నేహితుడిని కలిసేందుకు అక్కడికి వెళ్లారని ఆయన తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, దుష్ప్రచారాలకు నమ్మొద్దని చెప్పారు. తనను కలవాలని కొందరు చాలా రోజులుగా కోరారని, అందుకే వారిని కలిసేందుకు వెళ్లానన్నారు. ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరని, తాను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు అని పుట్ట మహేష్ యాదవ్ అన్నారు. పూర్తి వివరాలతో త్వరలోనే ప్రజల ముందుకు వస్తానన్నారు. అందరికి కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికి కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూరు నియోజకవర్గం శివకోటి గ్రామ దేవతలైన మారెమ్మ, కంటికలమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మేళతాళాల మధ్య సాంప్రదాయ గరగ నృత్యాలతో జరిగాయి. ఈ జాతర మహోత్సవాలను భారీగా భక్తులు తిలకించి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కేవలం ఒక రైలు మాత్రమే కాదు అని, ఈశాన్య రాష్ట్రాలను దక్షిణ భారత్ని కలిపే ప్రగతి వారధి అని
కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసపురం పేర్కొన్నారు. సామాన్యులకు సైతం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన హైస్పీడ్ ప్రయాణాన్ని అత్యంత తక్కువ ధరకే అందించాలని ప్రధాని జరిగిందన్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ స్వయంగా రైల్లో ప్రయాణికులతో ముచ్చటిస్తూ భీమవరం టౌన్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నేను భీమవరం. ఓకే ఓకే తణుకు. ఓకే ఎక్కడికి వెళ్తున్నారు? ట్రైన్ ఎలా ఉంది మీకు? సిట్టింగ్ కానీ కంఫర్ట్ కానీ? ఈ అమృత్ భారత్ ప్రత్యేకత ఏంటంటే ఇదంతా హై క్లాస్ ఫెసిలిటీ. వందే భారత్లో ఎట్లా ఉంటుందో అట్లాగా దీనిలో 1000 కిలోమీటర్లు 500 రూపాయలు ప్రయాణం. అంటే సామాన్యుడు కూడా ఆధునిక సౌకర్యాలతో రైలుని అందుబాటులో ఉంచాలనే ఆలోచన అనమాట. అందులో ఈ అమృత్ భారత్ రైల్స్ కొత్తగా పెడుతున్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బాలనేని శ్రీనివాసరెడ్డి స్వగృహంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రజలకు మరింతగా సేవ చేసేందుకు ప్రజలందరూ ఆయనకు అండగా ఉండాలని కోరారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్, సెంట్రల్ కమిటీ సభ్యులు మాదాసు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానానికి ఎంతో కొంత గౌరవం లభించాలని, దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉందో అమరావతిలో ఆ రాజధాని ప్రాంతంలో కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి స్థలాన్ని కేవలం ఒక ఆర్యవైశ్యుల గురించే కాకుండా మరి తెలుగు వారందరి కోసం చిహ్నంగా ఉండాలనే ఉద్దేశంతో మరి పొట్టి శ్రీరాములు గారి 58 రోజుల ఆమరణ నిరాదీక్షానికి ఫలితంగా కానీ మరి చిహ్నంగా కానీ 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా అక్కడ కొంత స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంగా 25వ పొట్టి స్థాపించింది. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టి మనం రేపు స్వచ్ఛందంగా ఎక్కడైతే విగ్రహావిష్కరణ ఉందో ఆ ప్రాంతానికి 10 గంటలకల్లా చేరుకునేటట్టు వేసవిని కూడా దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ఆ సమావేశానికి అక్కడ కార్యక్రమానికి చేరుకుందాం. దీనికి స్వయంగా పిలుపు రాలేదనేది ఏమొద్దు. ఇది అందరి కార్యక్రమం, మనందరి కార్యక్రమం. మన ఆత్మగౌరవం కానీ మన యొక్క ఐక్యతను కానీ చాటే విధంగా రేపు కార్యక్రమాన్ని ఇష్టపడ్డారో కూటమి ప్రభుత్వం ఏదైతే కల్పించిందో అవకాశాన్ని మన వల్ల చేయాల్సింది ప్రారంభోత్సవానికి మనందరం ఐక్యతగా చాటే విధంగా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండల కేంద్రంలో 80 మంది ఆటో కార్మికులకు రంజాన్ తోఫా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సంధానీ బాషా అందజేశారు. ఈ సందర్భంగా సంధానీ బాషా మాట్లాడుతూ ఆటో కార్మికులందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తన జీవితం కూడా ఆటో కార్మికునితోనే ప్రారంభమైందని, మండలంలో ఇప్పటికే తన పేరు ఆటో సంధానీ అంటే అందరికీ సుపరిచితుడని ఆయన తెలియజేశారు. కూర్చోండి, అడ్డలో కూర్చోండి భాయ్. खाली पीछे పేరు సంధాని భాష, ఏఎస్పేట మండల కోఆప్షన్ని. నేను నా ప్రయాణం ఆటో డ్రైవర్ నుంచి ఆటోగా ఎదిగాను.
అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నేను ఏదో రాజకీయంలో దిగి మండల కోఆప్షన్గా నేను ఎన్నుకున్నారు ఏస్పేట మండలంలో. ఈరోజు నేను మన సాటి మిత్రులు, మన ఆటో డ్రైవర్లు అందరూ వాళ్ళకి ఏదో నేను నా తరఫున రంజాన్ తోఫాగా చిరుకానుగా ఏదో ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇస్తున్నాను. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించి బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చక్కెర, సేమ్యాలు, రంజాన్ తోఫా సంబంధించి బియ్యము, నెయ్యి, నూనె, కాజు, బాదం, పిస్తా, కిలో చికెన్ అన్నీ ఇస్తున్నాను సార్. చక్కెర అలాంటి ఎప్పుడన్నా ఏదైనా కష్టం వచ్చినా నన్ను సాయం కోరితే నేను ఖచ్చితంగా వాళ్ళకి ఆదుకుంటాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నేను చేయాలని నా మనసులో అనుకుంటున్నాను. నేను ఏదో చేస్తాను. ఇంకా దుస్తులన్నీ చీరలన్నీ పంచాను. మన పవిత్రమైన దర్గాకి ఎంతోమంది ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి దర్గా స్టాఫ్ వాళ్ళకి మంచిగా చూస్తున్నారని వాళ్ళకి కూడా మంచి బట్టలు సాయం చేశాను నేను. పారిశుద్ధ కృష్ణా జిల్లా గుడివాడలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం విద్యార్థులు ఉదయం నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. హాల్ టికెట్ నెంబర్లు, గదులను చూసుకుంటూ విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి కేంద్రాల వద్దకు చేరుకున్నారు. మార్చి 16 నుంచి 30 వరకు జరిగే ఈ పరీక్షల కోసం గుడివాడ పట్టణంలో 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుడివాడ డివిజన్ పరిధిలోని 7 మండలాల్లో మొత్తం 40 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు కాగా 6,841 పరీక్షలు అన్న 9 అయిపోతుంది, సరిపోద్ది అనుకుంటా. సరిపోద్ది కాదు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటికల పోటీలు 3వ రోజు గుండా రామకృష్ణ అధ్యక్షతన ఘనంగా కొనసాగాయి. ఇక రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు తమ నాటికలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం సినిమా సీరియల్ నటులు శశికాంత్, శ్రీనివాస్, సూరితేజ తదితరులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరవాసరం గ్రామస్తులు ఆప్యాయత మరులేనిదని, జీవితం కూడా ఒక నాటక రంగం లాంటిదని అన్నారు. జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత ముద్దునూరి శివరామరాజు మాట్లాడుతూ నాటకాలకు మంచి ఆదరణ ఉందని, ప్రభుత్వం నాటక రంగ కళాకారులను మరింత ప్రోత్సహించాలన్నారు. ప్రాజ్ఞులందరికీ స్వాగతం, కళాకారులకు స్వాగతం, కళా పోషకులకు స్వాగతం, కళా పరిషత్ బృందం పిలుస్తోంది సుస్వాగతం. వీరవాసరం కళా పరిషత్ బృందం పలుకుతోంది ఘన స్వాగతం. మమ్మల్ని గుర్తించినందుకు వీరవాసరం కళా పరిషత్ వారికి జీవితాంతం రుణపడి ఉంటాము. మహానుభావులు, ఎంతోమంది మహానటులు అందరూ నాటకాల నుంచి వచ్చిన వారే. ఇలాంటి పెద్దలందరి మధ్య ఇలాంటి ఒక అర్హతని, ఇలాంటి ఒక గౌరవాన్ని అందించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.